హలో అందరికీ. ఈరోజు రెసిపీ చేపల పులుసు. మీకు నేను ఆల్రెడీ షార్ట్స్‌లో మీరు చూసే ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను. నాకు ఫిష్ ఫ్రై గానీ, పులుసు గానీ అంత పర్ఫెక్ట్‌గా రాదండి. ఏంటో మరి ఎంత శ్రద్ధ పెట్టి చేసినా, ఎన్ని సార్లు చేసినా అది యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ తప్ప ఒక్కసారి కూడా సూపర్‌గా ఉంది అని ఒక్క కాంప్లిమెంట్ కూడా నేనెప్పుడు తీసుకోలేదు. అంటే మన పేరెంట్స్ అయితే మనం ఎలా చేసినా యాక్సెప్ట్ చేసేస్తారు. బట్ నా హస్బెండ్ విషయానికొస్తే తనెప్పుడు నేను చేసే ఫిష్‌తో ఏ రెసిపీ చేసినా తనెప్పుడు సాటిస్ఫై అవ్వలేదు. అండ్ నాది తెలిసిపోద్ది కదా! అది బావుందో లేదో అని. సో, ఈసారి సమ్మర్ హాలిడేస్‌కి మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. అందుకే ఈసారి నేను చేయకూడదని డిసైడ్ అయ్యి మా పిన్నితో చేయించాను. అండ్ యూ నో వాట్, చేపల పులుసు నిజంగా సూపర్‌గా చేసింది. నేను రెసిపీ అంతా తీసేసుకున్నాను. ఇంకా అంటే వీడియో షూట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకుందాం. సో, ఎప్పుడైనా నేను చేయాలనుకుంటే కూడా నాకు పనికొస్తదని. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫిష్‌ని బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి బాగా క్లీన్ చేసేసుకొని ఉప్పు, కారం వేసేసి ఓ పక్కన పెట్టేయండి. తర్వాత అక్కడ నేను ప్లేట్‌లో చూపించిన మసాలా దినుసులు అన్నీ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత టొమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా అవి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఆయిల్ అదే మనం చేపలు వండుకునే మూకుడు ఉంటుంది కదా! మూకుడులో కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి. మా పిన్ని అయితే చాలా ఎక్కువ వేశారు. ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం గట్టిగా వేసుకొని, అంటే మీకు తెలుసు కదా మా ఇంట్లో అంతా స్పైస్ లవర్సే. సో, కొంచెం కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని అవి బాగా ఎర్రగా వేగాక మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ అండ్ ఫస్ట్ మసాలా వేసి బాగా పచ్చివాసన అంతా పోయాక తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసి బాగా పచ్చివాసన అంతా పోయి ఇదిగో నూనె మీదకి తేలినంత వరకు బాగా వేపాలి. తర్వాత సాల్ట్ కూడా వేసేసి బాగా వేగనిచ్చాక మా పిన్ని నెక్స్ట్ ఏం చేశారు అంటే కొంచెం పసుపు, కారం కూడా వేశారు. పసుపు, కారం వేసి బాగా వాటిని ఫ్రై చేశాక అండ్ కొంచెం మిగతావన్నీ కామన్ కదా, ధనియాల పొడి, జీరా పొడి అవి కూడా వేసుకుంటాం. సో, అవన్నీ కూడా వేసేసి బాగా మసాలాని బాగా వేగనిచ్చాక చేపలు ఉంటాయి కదా, అంటే మనం ఆల్రెడీ పక్కన ఇచ్చేసి పెట్టుకున్నాం కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను కూడా అందులో వేసేసింది. చేపలను కూడా ఒకదాని తర్వాత ఒకటి, అంటే వేసేటప్పుడు మా పిన్ని క్లియర్గా చెప్పింది, చేపలు ఎప్పుడు ఒకేసారి అన్నీ వేసేసేకు ఒకదాని తర్వాత ఒకటి పక్కన పేర్చుకుంటూ వేయాలి. సో దట్ అవి మనకి ఉడికాక కొంచెం విరక్కుండా నీట్గా ఉంటాయి అని చెప్పి. అంటే ఈ బేసిక్ టిప్స్ అని నాకు తెలుసు, కాకపోతే తను నాకు జీరో నాలెడ్జ్ అని చెప్పి స్టార్ట్ చేసింది. సో, ఐ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. సో, చేపలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక బాగా ఆ మసాలాలో కలిపేసేసి ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో వాటిని ఆ మసాలా అంతా బాగా వాటికి పట్టేటట్టు సిమ్మర్లోనే కాసేపు ఉంచింది. సో దట్ ఆయిల్ అవి మీదకి తేలుతాయని. అప్పుడే నేను ఒక డౌట్ అడిగాను యాక్చువల్లీ, అవి అడువంటేస్తే ఏం చేస్తామని. సో, మా పిన్ని అప్పుడు చెప్పింది, అవి ఎంత వేగంగా ఉడకో ఈలోగా మనం వాటర్ కూడా వేసేస్తాం కదా అని చెప్పి. సరే అని చెప్పి చూస్తూ ఉన్నాను నేను రెసిపీని. అంతే, కొంచెం అవి బాగా, అంటే మనకు తెలుస్తుంది కదా కాసేపు అయ్యాక అవి అడుగు అంటుతాయి అన్న మూమెంట్ వచ్చినప్పటికీ ఆల్రెడీ చింతపండు పులుసు బాగా పెట్టుకుంది. అండ్ చింతపండు ఎంత తీసుకుంది అని అంటే, మేము తీసుకున్నవి 2 కేజెస్ చేపలు. సో, 2 కేజెస్ చేపలకి మా పిన్ని మేబీ ఒక బత్తాయి సైజ్ అంతా అనుకుంటా, ఒక బత్తాయి సైజు లేదంటే ఒక బత్తాయిన్నర సైజు చింతపండుని బాగా పులుసుగా, అంటే థిక్గా పేస్ట్గా చేసుకొని తర్వాత ఇందులో వేసేసి తర్వాత వాటర్ కూడా దానికి, అంటే మన పులుసుకి తగ్గ కన్సిస్టెన్సీలో వాటర్ కూడా వేసేసి అగైన్ ఉప్పు, కారం అవన్నీ చెక్ చేసుకుంటాం కదా. సో, అవైతే మేము రెగ్యులర్గా మా ఫ్యామిలీ అందరికి అవే అలవాటు, ఉప్పు, కారం పర్ఫెక్ట్గా ఉండాలి. సో, అవి చెక్ చేసుకొని అండ్ ఏమైనా సాల్లేదు అనుకుంటే కారం కూడా వేసుకొని అవి బాగా కొంచెం మరగనిచ్చింది. కొంచెం మూత పెట్టి మరగనించింది కాసేపు చేపల పులుసు. అండ్ ఇదంతా ప్రాసెస్ మీడియం టు హై ఫ్లేమ్లో జరిగింది. మోస్ట్లీ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టింది. సో, మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా చేపల్ని మరగనించింది, అంటే పులుసు బాగా మరగాలి కదా. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ 10 మినిట్స్ చేపల పులుసుని బాగా మరిగించాక మూత తీస్తే స్మెల్ అండి, రూమ్ అంతా స్మెల్ ఎంత బాగా వచ్చిందో తెలుసా. నేనైతే అనుకున్నా, నేను ఎప్పుడు చేసినా ఇలా స్మెల్ రాదురా బాబు అని చెప్పి. అండ్ రెసిపీ అయితే మాత్రం బాగా వచ్చింది. మళ్ళీ అంతా కలుపుకొని ఉప్పు, కారం చెక్ చేసుకొని అవి మూత పెట్టేసి ఉంచింది. అండ్ అంతే, లాస్ట్లో యమ్మీగా పులుసు రెడీ అయిపోయింది. మేమైతే పిచ్చిగా ఎంజాయ్ చేసాం. అండ్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ ప్లీజ్ నా
నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో కొట్టి నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ని ఎక్కువ పెంచండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ షార్ట్స్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, వీలైతే అక్కడ ఒకసారి లుక్ వేసి వచ్చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. లాస్ట్లో మా పిన్ని టేస్ట్ కూడా చేసింది, మీరు కూడా చూసేయండి. బాయ్ బాయ్. అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలా అయితే ఒక కమెంట్ చేయండి. బాయ్ బాయ్.